జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా కలిసి ప్లాన్ చేసుకోవడం వరకు ఓకే, కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవటం మాత్రం సంథింగ్ డిఫరెంట్. అలాంటిది అప్పట్లో ఆలియాకి కుదిరింది, ఇప్పుడు రష్మికకి కుదిరింది అంటూ పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్తో ఫ్లాష్ అవుతున్న విరోష్ ఇప్పుడు ఆలియాతో కలిసి ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? నాకు సాయంత్రాలంటే ఇష్టం, గోల్డెన్ అవర్ని అస్సలు మిస్ కాను అంటూ మనసులోని ఇష్టాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి పంచుకుంటూ ఉంటారు ఆలియా భట్. జస్ట్ గోల్డెన్ అవర్ని మాత్రమే కాదు, రణ్బీర్తో కలిసి స్పెండ్ చేసే అవకాశం వచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోరు ఆలియా. పెళ్లి చేసుకోవాలనుకున్న సందర్భంలో వారిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర షూట్లో టైం స్పెండ్ చేసిన విషయాన్ని ఇష్టంగా గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఆలియా రణ్బీర్ కెరీర్లో ఎన్ని సినిమాలు కలిసి చేసినా బ్రహ్మాస్త్ర సంథింగ్ స్పెషల్ అన్నది వారి మనసులో ఉన్న మాట. వారిని అభిమానించేవారు ఒప్పుకునే విషయం. వారికి బ్రహ్మాస్త్ర ఎలా గుర్తుండిపోతుందో అలా విరోష్కి రణబాలి గుర్తుండిపోతుంది. పెళ్లయ్యాక విజయ్ దేవరకొండ ఫస్ట్ అడుగు పెట్టిన సెట్ రణబాలి. ఆఫ్టర్ మ్యారేజ్ రష్మిక మందన్న మైసా సెట్ కు వెళ్లారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు రణబాలి షూట్ లో ఉన్నారు. ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకి రష్మిక మందన్నకి చాలా స్పెషల్. ఆల్రెడీ రిలీజ్ అయిన ఏందయ్యా సామి పాట తెగ వైరల్ అవుతోంది. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటుందని వెయిట్ చేస్తున్నారు విజయ్ అండ్ రష్మిక.